నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు. ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు. 2014లో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరకు వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా. ఈ భాగవతం అంతా కూడా జరిగింది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేనున్నా, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక అవగాహన ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగు రాజంపేటలో కలిశాం, రెండో మీటింగు కోడూరులో కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము రాజకీయాల్లో విభేదించుకున్నాం. వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి నేను ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం. అలాంటిది మీరు చూస్తే మాకు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడూ వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా పోరాటం సిద్ధాంతపరంగా పోరాటం. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. సమైక్యంగా రాష్ట్రాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ వెనకాల దాంకొని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో నాటకాలాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా కనపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి కారణం? అంటే నీ తండ్రి కూడా నిన్ను గురించి భయపడిపోయాడు, భరించలేకపోయాడు. ఒకవేళ నువ్వుగానుంటే ఏదో తప్పు చేసి తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుందని బెంగళూరుకి పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు ఈయన మాట్లాడినప్పుడు నాటకాలు, కొత్త కొత్త నాటకాలు మాట్లాడుతున్నాడు. 2009లో చరిత్ర నెమరేసుకోమంటున్నాను. నేనున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తండ్రి చనిపోతే మేము బాధపడ్డాం. తండ్రి చనిపోతే శవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఈ యొక్క సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, ఈ రోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డికి నాకు కూడా ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండేటివి. మేమిద్దరం మంచి స్నేహితులం. రాజకీయాల్లో రెండు పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరం కూడా డిఫర్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశాం. తమిళలో నేను అడుగుతున్నా, ఈ యొక్క కోడూరులో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్? మీకు అందరికి అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైంది జైలు పైకి ఎత్తండి, మాకు అర్థమైందని. ఈ రోజు అంటున్నాడు అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికి ఏ తెలియాలంటాడు. ఏం తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకడికే తెలియదా అని అడుగుతున్నా. ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో? మొట్టమొదటిసారిగా గుండెపోటని చెప్పావా లేదా అని అడుగుతున్నా. అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు. ఆ రోజు కూడా పోస్ట్ మార్టం అయిందంటే వివేకానంద రెడ్డి కూతురు గట్టిగా పట్టుబట్టి పోస్ట్ మార్టం కోసం కోరితే పోస్ట్ మార్టం చేస్తే అంతవరకు గుండెపోటు అని చెప్పిన వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తల మీద బలమైన గాయాలు గొడ్డలితో నరికితే
నిన్నే ఒక సినిమా వచ్చిన తమ్ముళ్ళు చూశారా? వివేకం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని నేను అడుగుతున్నా. అంత ఘోరంగా చంపేయడం కరెక్టా నేను అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా అంబులెన్స్ దారి ఇచ్చేసేయండి. కావాలని కూడా పంపిస్తా ఉంటారు అంబులెన్స్ ఇవన్నీ. అయినా పర్వాలేదు, దారి ఇచ్చేసేయండి. అంబులెన్స్ దారి ఇవ్వాలి. అంబులెన్స్ దారి ఇచ్చేసేయండి. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఇలాంటి పనులన్నీ చేసి ఈ రోజు వాళ్ళ ఇంట్లో గొడవలు, అది మాకు చుట్టే ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మేము పవన్ కళ్యాణ్ గారు కలిశాం, బీజేపీతో కలిశాం, జట్టు కట్టాం. కూటమి అధికారంలోకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఇది మా కోసరం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, భవిష్యత్తు బంగారు బాటలో నడవాలని మా ఉద్దేశం. ఈ రోజు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి మీరు ఒకసారి చూడండి. నా జీవితంలో రైల్వే కోడూరులో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సింబల్ లేకుండా 45 ఏళ్లు ఎప్పుడూ లేదు పార్టీ పెట్టిన తర్వాత. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఒక పక్క శ్రీధర్, జనసేన, గాజు గ్లాసు, ఇంకో పక్కన కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ, కమలం పువ్వు గుర్తు. అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం. జనసేన, జన సైనికులు చాలా నియోజకవర్గాల్లో త్యాగాలు చేశారు. బీజేపీ జాతీయ పార్టీగా ఉండి వాళ్ళు త్యాగాలు చేశారు. మా త్యాగాలు ఈ రాష్ట్రం కోసం, మీ భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో మేము వస్తే మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు నీకెక్కడుందని అడుగుతున్నా. మీ చెల్లెల్ని నువ్వు ఉపయోగించుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ తల్లిని ఉపయోగించుకున్నావా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారో సమాధానం చెప్పమని అడుగుతున్నాను. అంటే ఉపయోగించుకోవడం, వదిలేయడం అలవాటైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఆయన మాట్లాడింది పులివెందల కల్చర్ అంట, రాయలసీమ కల్చర్ అంట, కడప కల్చర్ అంట, మేము ఎగతాళి చేస్తున్నామంట. ఎవరయ్యా నువ్వు చెప్పడానికి? నేను పుట్టింది ఈ గడ్డ మీదనే పుట్టా. నేను రాయలసీమ వాసి.